హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణికంఠ వ్లాగ్స్. గైస్, ఇవాళ నేనైతే పచ్చి పులుసు చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం ఉంది, వీడియో మొత్తం చూడండి. పచ్చి పులుసు అంటే తెలంగాణ స్టైల్లో చింతపండు ఉల్లిగడ్డలతో పచ్చి పులుసు కాదు గైస్, ఇది ఆంధ్ర స్టైల్లో ఎండుమిర్చి చింతపండుతో అయితే పచ్చి పులుసు చేస్తారు. గైస్, ఇవాళ నేను పచ్చి పులుసు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నిన్న నైట్ మా అత్తమ్మ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి పిల్లల కోసం డైలీ నైట్ అయితే కాల్ చేస్తారు. అయితే రాజేష్ మాట్లాడాడు. వాళ్ళ అన్న చెప్పాడు, ఇవాళ మాది పచ్చి పులుసు విత్ కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్తో నేను తింటున్నాను అనేసి. ఇంకా అప్పటి నుంచి గ్యాస్ నాకు పచ్చి పులుసు కావాలి అని ఒకటే పట్టిండు. నిన్న నైట్ ఆల్రెడీ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసిన. ఇప్పుడైతే అన్నం లేదు, నువ్వు దీంట్లోకి తింటావా, నువ్వు దీంట్లోకి తినవు కదా, రేపు పొద్దుగాల చేస్తా అని అంటే, ఆహా ఇప్పుడు నేను ఆమ్లెట్ వేసుకొని తినాలా, మళ్ళీ రేపు వెనస్డే కదా, నేను ఆమ్లెట్ తినను కదా అని ఒకటే తగిలింది గైస్. చేస్తా చేయనేనైతే నేను చెప్పను, కానీ నువ్వు ఫ్రైడ్ రైస్లోకి తింటా అంటే చెప్పు, నేను చేస్తానైతే నేను చెప్పినాను. 2 నిమిషాలు ఆలోచించుకున్నాడు, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో కానీ సరేలే రేపు పొద్దున తింటానంటే, రేపు పొద్దునైతే బుధవారం ఆమ్లెట్ అయితే ఉండదు కదా అని అన్నా. సరే ఎట్లయితేనేమి ఉల్లిగడ్డతో కానీ చేస్తాను, ఉల్లిగడ్డతో తింటా అని చెప్పి కాంప్రమైజ్ అయితే అయిపోయిండు. ఇంకా అందుకోసమే నేను ఇవాళ అయితే పచ్చి పులుసు చేశాను రాజేష్ కోసము. గైస్, మేమైతే పచ్చి పులుసు కంటే కూడా మిరపచారు అయితే చాలా ఇష్టంగా తింటాం గైస్. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే చింతపండు అయితే వేయము, చింతపండు వాటర్ అయితే పిసికేస్తాము. అదైతే చాలా ఇష్టంగా తింటాం గైస్. నేను కానీ మా డాడీ, మా బాబాయ్, మా అక్క, మా చెల్లి ఇష్టంగా తింటాం మిరపచారు. మిరపచారులో తాలింపు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది గైస్, వేరే లెవెల్. మిరపచారు మీలో ఎంతమందికి తెలుసు గైస్ చెప్పండి, కామెంట్ చేయండి. దానికి డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో మనం కొంచెం చక్కెర వేస్తాము, చింతపండు వేసి మొత్తము ఏమంటారు దంచేస్తాము. కానీ అది అట్లా కాదు, చింతపండు వాటర్ వేస్తాము. మనం వేయించేటప్పుడే ఎండుమిర్చిలో జీలకర్ర కరివేపాకు వేసి వేయించుతాం. తెల్లగడ్డ కూడా వేయించి మనం ఇట్లా దంచుతాం. దాన్ని తర్వాతకి తాలింపు వేసుకొని అయితే తింటాము. నాకు ఇది అంతా ఓకే. ఈ పచ్చి పులుసు అయితే నచ్చదు నాకు. ఆ మిరపచారు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, నాకు భలే ఇష్టం గైస్. ఇవాళ వెనస్డే కదా, ఎంతమంది అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళారు గైస్ చెప్పండి. ఈ పచ్చి పులుసు అయితే రాజేష్ కోసం మా డాడీ మా మమ్మీ అయితే తింటారు గైస్. నేనైతే నా కోసం పప్పు అయితే చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి, బాగుంటుంది. అన్నంలోకి వేడి అన్నంలో వేసుకొని విత్ కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు దీంట్లో కంపల్సరీ మర్చిపోకుండా వేసుకోవాల్సింది అయితే చక్కెర, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి కారానికి దాన్ని ఈక్వల్ లెవెల్ చేయడానికి చక్కెర అయితే వేసుకోవాలి మనం. తెల్లగడ్డ ఉల్లిగడ్డ పక్క, దీనికైతే తాలింపు అయితే మనం ఏం వేయము. చూడండి ఎంత చక్కెర వేస్తున్నానో నేను, అంత చక్కెర వేసుకుంటే చాలు.